ఓం అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మనసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం డుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఆకాశ మార్గంలో వెళుతున్నటువంటి గరుత్మంతుడికి ఎంతో మనోహరంగా ఉన్నటువంటి అలంబా అనేటటువంటి ఒక పర్వతం కనబడింది. ఆ పర్వతం మీద రోహిణము అనేటటువంటి ఒక పెద్ద దేవతా వృక్షం గరుత్మంతుడిని గౌరవంగా పిలిచి, వినతాకుమార గరుత్మంత, 100 ఆమడల పొడుగుతో ఉన్నటువంటి నా ఈ చెట్టు కొమ్మ మీద ఆగి నువ్వు పట్టుకోవచ్చినటువంటి ఆ ఏనుగుని, ఆ తాబేలుని తిని హాయిగా నీ ఆకలిని తీర్చుకుని వెళ్ళవయ్యా అని చెప్పింది. గరుత్మంతుడు ఆ రోహిణము అనేటటువంటి దేవతా వృక్షం చెప్పినట్లుగానే ముందు కొమ్మ మీద కూర్చుని ఆకలి బాధ తీర్చుకుని వెళదామని అనుకుని కొమ్మ మీద కాలు మోపాడండి. ఆయన బరువుకి పెళ్ళుమని పెద్ద శబ్దం చేస్తూ కొమ్మ విరిగిపోయింది. ఆ శబ్దానికి దిక్కులు కంపించిపోయాయి. ఏకంగా చెట్టు మీద నివసిస్తున్నటువంటి పక్షుల గుంపులు భయంతో పరిగెత్తుకుని పారిపోయాయి. సూర్యకిరణాలను ఆహారంగా తీసుకుంటూ వాలఖిల్యులు అనేటటువంటి మహర్షులు అదే కొమ్మను ఆధారంగా చేసుకుని తలకిందులుగా ఉండి తపస్సు చేసుకుంటున్నారు. ఆ కొమ్మ భుజం మీద పడితే మహర్షులకి బాధ కలుగుతుంది. అందువల్ల గరుత్మంతుడు ఇప్పుడు ఏం చేశాడు, నోటితోటి ఆ కొమ్మను తన ముక్కుతోటి కరిచిపెట్టుకున్నాడు, మహర్షులకి బాధ కలగకూడదని. పట్టుకుని ఆకాశంలోకి ఎగిరాడు. తను నిలబడడానికి ఎక్కడైనా చోటు దొరుకుతుందేమో అని ఎంత వెతికినా సరే ఎక్కడా చోటు కనపడించటం లేదు. ఆఖరికి మళ్ళీ తిరిగి గంధమాదన పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నటువంటి తన తండ్రి దగ్గరికి వెళ్ళి నమస్కరించాడు. మేరు పర్వతంతో సమానమైనటువంటి శరీరము, వాయువునే జయించగలిగినటువంటి గొప్ప వేగము, ఊహించలేనంత శక్తి, వెలుగుతున్నటువంటి అగ్నికి ఉండేటటువంటి తేజస్సు ఆ గరుత్మంతుడిది. అటువంటి గరుత్మంతుడిని, అతడి నోటిలో ఉన్నటువంటి ఆ చెట్టు కొమ్మని, దానికి అతుక్కుని తలకిందులుగా వేలాడుతున్నటువంటి పవిత్రులైనటువంటి ఆ వాలఖిల్యులు అనేటటువంటి మహర్షులని చూశాడు కశ్యప బ్రహ్మ. తన కొడుకుని చూసి ఆశ్చర్యపోయాడు. ఒక్కసారి ఆ కింద ఉన్నటువంటి వాలఖిల్య మహర్షులను చూశాడు. తన కొడుకు పరిస్థితి అర్థమైపోయింది. వేరే ఇంకేం చెప్పక్కర్లేదు. నోటితో ఎలా చెప్పగలడు ఇప్పుడు గరుత్మంతుడు? నోటిలో కొమ్మ ఉంది. కొడుకు పరిస్థితి అర్థం చేసుకుని వాలఖిల్య మహర్షులను చూసి, మహానుభావులారా, ఈ గరుత్మంతుడు లోకరక్షకుడు, గొప్ప బలవంతుడు. మీకు బాధ కలగకూడదని ఈ చెట్టు కొమ్మని వదిలిపెట్టకుండా నోటితో కరుచుకుని తిరుగుతున్నాడు. దయదలచి మీరే ఈ చెట్టు కొమ్మని వదిలిపెట్టి ఇంకొక చోటికి వెళ్ళి అతన్ని అనుగ్రహించండి మహాప్రభు అని వేడుకున్నాడు. వాలఖిల్యమునులు కశ్యపుడి యొక్క ప్రార్థన విన్నారు. విని ఆ చెట్టు కొమ్మని వదిలిపెట్టి హిమాలయ పర్వతానికి వెళ్ళిపోయారు. గరుత్మంతుడు చెట్టు కొమ్మ నోటిలో ఉండడం వల్ల మాటలు సరిగా పలకలేక పలుకుతూ, నాన్నగారు, ఈ చెట్టు కొమ్మ నా నోటికి అడ్డుగా
ఆ బ్రాహ్మణులు లేనటువంటి అడవి ప్రాంతం ఎక్కడ ఉందో చెప్పండి, అక్కడికి వెళ్ళి దీన్ని వదిలిపెడతాను ఈ చెట్టు కొమ్మని అని అడిగాడు. ఆ మాటలు విన్నటువంటి కశ్యప బ్రహ్మ, నాయన హిమాలయాల్లో నిష్పురుష అనేటటువంటి ఒక కొండ ఉన్నదిరా, అక్కడికి వెళ్ళడం ఈశ్వరుడికి కూడా కష్టమే. ఆ కొండ గంధమాదన పర్వతానికి 1,00,000 ఆమడల దూరంలో ఉంది. ఈ చెట్టు కొమ్మని అక్కడ విడిచిపెట్టు అని చెప్పాడు. తండ్రి మాటలు విన్నాడు గరుత్మంతుడు. మనోవేగం కంటే మించినటువంటి వేగంతో ఎగురుతూ వెళ్ళి ఆ చెట్టు కొమ్మను, ఆ తండ్రి ఏదైతే చెప్పాడో నిష్పురుషం అనేటటువంటి కొండ, ఆ కొండ మీద విడిచిపెట్టాడు. తర్వాత ఆ హిమాచల పర్వతం మీదకి వెళ్ళి ఆ ఏనుగుని, తాబేలుని హాయిగా తిని బలాన్ని పెంచుకుని తన పని మీద స్వర్గలోకానికి బయలుదేరాడు. అతడు రెక్కలు విదిలించగానే రెక్కల వేగం నుంచి వచ్చినటువంటి గాలికి ఆ పర్వతం మీద ఉన్నటువంటి వృక్షాలకు పూసినటువంటి పువ్వులన్నీ కూడా జయం కలగాలని ఆశీర్వదిస్తున్నట్టు జలజల గరుత్మంతుడి మీద వర్షంలాగా రాలిపడ్డాయి. అయితే గరుత్మంతుడు ఆకాశ మార్గంలో ఇంద్రుడి రక్షణలో ఉన్నటువంటి అమృతం తీసుకుని రావడం కోసం బయలుదేరిన సమయంలో స్వర్గలోకంలో అనేకమైనటువంటి దుశ్శకునాలు కనిపించాయి. వాటిని చూసి ఇంద్రుడు దేవతలకు గురువైనటువంటి బృహస్పతుల వారిని కలుసుకుని, మహర్షి, ఇటువంటి దుశ్శకునాలు కలగడానికి కారణం ఏమిటి అని అడిగాడు. బృహస్పతి ఇంద్రుడితో, గరుత్మంతుడు బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి కశ్యప ప్రజాపతి ఇచ్చినటువంటి వరం వల్ల వినతకు పుట్టినటువంటి కొడుకయ్యా. ఆయన వాలఖేల్యులు అనేటటువంటి మహర్షుల దయతో పక్షిజాతికి రాజుగా ప్రసిద్ధి పొందాడు. సముద్రం లోపల నివసించేటటువంటి అతి భయంకరమైనటువంటి బోయల్ని పూర్తిగా తినేసినటువంటి వీరుడు. ఏనుగుని, తాబేలుని, రోహిణము అనేటటువంటి వృక్షం యొక్క కొమ్మని ఒకేసారి పట్టుకుని ఆకాశంలో ఎగరగలిగినటువంటి బలము, వాయువేగము కలిగినటువంటి వాడు. తన తల్లి యొక్క దాసీతనాన్ని పోగొట్టడం కోసం అమృతాన్ని తీసుకుని వెళ్ళడానికి సాహసంతో వస్తున్నాడయ్యా. తనకిష్టమైనటువంటి రూపాన్ని ఆయన ధరించగలడు, ఇష్టమైనటువంటి ప్రదేశానికి వెళ్ళగలడు. అతన్ని ఇంద్ర నువ్వు కూడా జయించలేవు. గరుత్మంతుడి గొప్పతనం నీకు కూడా తెలుసు. పూర్వం కశ్యప ప్రజాపతి సంతానం పొందడం కోసం పుత్రకామిష్ఠి చేశాడు. అప్పుడు నీతో సహా అందరూ దేవతలు, వాలఖిల్యులు అనేటటువంటి మహర్షులు ఆయనకి సహాయపడ్డారు. ఆ యజ్ఞం జరుగుతున్నటువంటి సమయంలో నువ్వు నీ బలానికి తగినట్టుగా సమిధల్ని వీపు మీద మోసుకుని వచ్చావు. అదే సమయంలో బొటనవేలంత ఆకారంలో బలహీనులుగా ఉన్నటువంటి వాలఖిల్యులు అనేటటువంటి మహర్షులు మోదుగ కట్టెల మోపుల్ని, దర్భల మోపులని మొయ్యలేక శ్రమతో వణుకుతూ తీసుకుని రావడం చూసి నువ్వు నవ్వావు. గుర్తుందా నీకు? ఆ మహర్షులు కోపంతో, ఎప్పుడు యుద్ధంలో విజయాన్నే పొందేవాడు, అగ్నికి ఉన్నంత తేజస్సు కలిగినటువంటి వాడు, అణిమాది గుణాలు కలిగినటువంటి వాడు, వీరులకే వీరుడైనటువంటి వాడు, ఇంద్రుడి కంటే 100 రెట్లు ఎక్కువ బలం గలవాడు, ఎవ్వరితోనూ జయింపబడనటువంటి వాడు అయినటువంటి బలవంతుడు జన్మిస్తాడు. ఆయన 2వ ఇంద్రుడిగా ప్రకాశిస్తాడు అని అగ్నిహోత్రంలో హోమం చేశారు. అది తెలుసుకున్న నువ్వు అలా జరగకుండా ఉండేలా చూడమని కశ్యప ప్రజాపతిని ప్రార్థించావు. గుర్తుకొస్తున్నాయా ఇంద్ర ఇవన్నీ? వాలఖిల్య మహర్షులతో కశ్యపుడు, మహర్షులారా, తన బాహుబలంతో అన్ని జీవరాశుల్ని కాపాడడం కోసం బ్రహ్మ ఇంద్రుని నియమించాడు. 2వ ఇంద్రుడు ఏర్పడితే అన్నీ తారుమారైపోతాయి. ఇలా చేయడం తగిన పని కాదు. మీరు అన్న మాటలు జరిగే తీరుతాయి గనక నాకు పుట్టబోయేటటువంటి కుమారుడు పక్షిజాతికి మాత్రం ఇంద్రుడు అవుతాడు, పక్షిజాతికి రాజు అవుతాడు అని చెప్పి వాలఖిల్య మహర్షుల్ని అంగీకరించేలా చేశాడు. ఇంద్రుడు ఒక్కడే ఉండేలా చేశాడు. గుర్తుందా ఇంద్ర? కశ్యప ప్రజాపతి చేసినటువంటి పుత్రకామేష్టి యాగ ఫలితం వల్ల, వాలఖిల్యులు చేసినటువంటి ఆ తపస్సు యొక్క ఫలితం వల్ల జన్మించినటువంటి వాడు గరుత్మంతుడు. పక్షులకు రాజైనటువంటి ఆ గరుత్మంతుడే ఇప్పుడు అమృతాన్ని తీసుకుని వెళ్ళడానికి వస్తున్నాడు.
అందుకనే స్వర్గలోకంలో ఇన్ని దుశ్శకునాలు కనిపిస్తున్నాయి అని చెప్పాడు బృహస్పతి. గురువుగారు చెప్పింది విన్నాడు ఇంద్రుడు. అమృతాన్ని రక్షిస్తున్నటువంటి వాళ్ళని అందరినీ రప్పించి అమృతాన్ని జాగ్రత్తగా కాపాడండర్రా అని ఆజ్ఞాపించి పంపించేశాడు. అనేక రూపాలు కలిగినటువంటి వీరులు పదునైన కత్తులు మొదలైనటువంటి ఆయుధాలు, నలుపు, ఎరుపు, తెలుపు, పసుపు మొదలైన రంగుల్లో ఉన్నటువంటి కవచాలు ధరించి అమృతానికి కాపలాగా ఉన్నారు. వాళ్ళందరూ రాత్రి పగలు కంటి మీద కునుకు లేకుండా అమృతం చుట్టూ ఉండి కాపలా కాస్తున్నారు. తర్వాత జరిగినటువంటి కథాభాగం మనం రేపటి రోజున శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలరా. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.